హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎండి ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్ గా నేను యూట్యూబ్ లో 50,000 సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేశాను. నేను యూట్యూబ్ అనేది 3 ఇయర్స్ నుండి రన్ చేస్తున్నాను. సో ఈ 3 ఇయర్స్ లో నేను చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను అండ్ నాకు చాలా వ్యూస్ కూడా వచ్చాయి. కాబట్టి నన్ను మేజర్ గా చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, యూట్యూబ్ లో ఎంత మనీ వస్తున్నాయి, సో మీరు ఎంత మనీ అయితే ఇప్పటివరకు సంపాదించారని చెప్పి ఈ విధమైన క్వశ్చన్స్ అయితే నా కామెంట్స్ లో వచ్చినాయి. కాబట్టి ఈ వీడియోలో నేను నా యూట్యూబ్ కి సంబంధించిన కంప్లీట్ రెవెన్యూ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. యూట్యూబ్ లో మనకి మనీ అనేది ఏ విధంగా వస్తుంది అంటే, మనం యూట్యూబ్ లో వీడియోస్ అనేది పెడుతూ ఉంటాము. ఆ కంటెంట్ మీద కొన్ని యాడ్స్ అనేవి మధ్యలో మీరు చూసే ఉంటారు. ఆ యాడ్స్ ని బట్టి మనకి యూట్యూబ్ అనేది డబ్బులు అనేది ఇస్తూ ఉంటుంది. అదొక్కటే కాకుండా మనకి వేరే మార్గాలు కూడా ఉంటాయి. అంటే మనం యూట్యూబ్ లో మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటే మన యొక్క కంటెంట్ అనేది కొన్ని కంపెనీస్ కి నచ్చి వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ని కానివ్వండి, వాళ్ళ యొక్క యాప్ ని కానివ్వండి, మన ఛానల్లో కనుక మనం రివ్యూ చేస్తే మనకు కొంచెం డబ్బులు అనేది ఇస్తారు. కాబట్టి నేను ఈ రెండింటిని కంపేర్ చేసి మీకు నేను ఎంత సంపాదించాను అని చెప్పి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా యూట్యూబ్ లో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, 1000 వ్యూస్ కి ఎంత మనీ వస్తుంది, లేదంటే 10,000 వ్యూస్ కి ఎంత మనీ వస్తుంది అని చెప్పి చాలా మంది డౌట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు కొన్ని థంబ్నెయిల్స్ చూశాను. 1000 వ్యూస్ కి ఎంత మనీ వస్తుంది, 10,000 వ్యూస్ కి ఎంత మనీ వస్తుంది అని చెప్పి చాలా మంది థంబ్నెయిల్స్ కూడా పెట్టారు. కాకపోతే ఇక్కడ 1000 వ్యూస్ కి ఇంత మనీ వస్తుందని చెప్పి యూట్యూబ్ ఎప్పుడు ఫిక్స్ అనేది చేయలేదు. మీకు 1000 వ్యూస్ కి ఇంత మనీ, 10,000 వ్యూస్ కి ఇంత మనీ అని చెప్పి యూట్యూబ్ మీకు ఇవ్వదు. ఎందుకంటే మీకు వచ్చే యాడ్స్ ని బట్టి మాత్రమే AdSense నుండి మీకు డబ్బులు అనేది వస్తాయి. సో ఈ రోజు మీరు కనుక నన్ను 1000 వ్యూస్ కి ఎంత మనీ వస్తుందని చెప్పి అడిగితే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. ఈ ఎగ్జాంపుల్ ని బట్టి ఏంటంటే మీకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ గురించి కొంచెం ఎక్కువ ఐడియా అనేది వస్తుంది. దాన్ని బట్టి నేను నా రెవెన్యూ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్ లో మనం AdSense నుండి డబ్బులు వస్తాయని చెప్పా కదా. సో ఈ AdSense నుండి డబ్బులు అనేవి కంప్లీట్ గా మనకు వచ్చే యాడ్స్ ని బట్టి వస్తాయి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ A అనే ఒక పర్సన్ ఉన్నాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ B అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఇతను ఒక వీడియో అప్లోడ్ చేశాడు అండ్ ఇతను ఒక వీడియో అప్లోడ్ చేశాడు. వీళ్ళిద్దరు వీడియోస్ అనేది అప్లోడ్ చేశారు. ఇతనికి వచ్చేసి 1,00,000 వ్యూస్ వచ్చినాయి అండ్ ఇతనికి కూడా 1,00,000 వ్యూస్ వచ్చినాయి. కాబట్టి ఇతనికి ఎంత మనీ అయితే వచ్చినాయో ఇతనికి కూడా అంతే మనీ రావాలంటే ఖచ్చితంగా రావు. ఎందుకంటే ఇతనికి వచ్చినన్ని యాడ్స్ ఇతనికి వచ్చుండవు, లేదంటే ఇతనికి వచ్చినన్ని యాడ్స్ ఇతనికి వచ్చుండవు. కాబట్టి ఎవరికైతే ఎక్కువ యాడ్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే ఎక్కువ మనీ అనేది వస్తుంది. ఇక్కడ నేను 2 పర్సన్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు 2 వీడియోస్ అనుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి లూడో కింగ్ వీడియో అనేది నేను రీసెంట్ గా ఒకటి అప్లోడ్ చేశాను. దానికి నాకు అరౌండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. 60,000 వ్యూస్ దాకా కూడా వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి నేను రెగ్యులర్ గా మొబైల్ అన్బాక్సింగ్ చేస్తుంటాను కదా, ఆ వీడియో అనుకోండి. సో ఇప్పుడు లూడో కింగ్ కి 60,000 వ్యూస్ వచ్చినాయి కదా, ఎంత మనీ వచ్చినాయి అని మీరు అడిగితే సమ్ ఎక్స్ మనీ అనేది వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మొబైల్ అన్బాక్సింగ్ వీడియో చేశాను కదా, ఇక్కడ కూడా నాకు కొంత మనీ అనేది వచ్చినాయి. కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేస్తే లూడో కింగ్ లో నాకు 60,000 వ్యూస్ వస్తే ఎంతైతే మనీ వచ్చినాయో, ఇక్కడ నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేసినా కూడా నాకు అంతే మనీ వచ్చాయి. ఇక్కడ 60,000 వ్యూస్ వచ్చినాయి, ఇక్కడ నాకు 10,000 వ్యూస్ వచ్చినా కూడా అంతే మనీ వచ్చాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, 60,000 వచ్చిన వీడియోకి ఎంతైతే డబ్బులు వచ్చినాయో అదే వీడియో కంటెంట్ మారిపోయింది. ఇక్కడ లూడో కింగ్ చేశాను, ఇక్కడ వచ్చేసి మొబైల్ అన్బాక్సింగ్ చేశాను. కంటెంట్ మారిపోయేసరికి నాకు 10,000 వ్యూస్ వచ్చినాయి కూడా అంతే మనీ వచ్చినాయి అనమాట. కాబట్టి మనకి యాడ్స్ అనేవి డిస్ప్లే చేసే దాంట్లో మనకి చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి నేను మీతో ఆ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటో చెప్తాను. ఒకటి కంటెంట్ అనమాట. ఇక్కడ నేను లూడో కింగ్ వీడియో చేశాను. అంటే లూడో కింగ్ అంటే ఏంటి? ఒక గేమ్ అనమాట. ఒక గేమ్ గురించి నేను వీడియో అనేది చేశాను. ఒక గేమ్ గురించి వీడియో చేసినప్పుడు ఎవరైతే అడ్వర్టైజర్స్ ఉంటారో వాళ్ళు కొన్ని కీవర్డ్స్ అనేవి వాడతారు. ఆ కీవర్డ్స్ మీద మాత్రమే వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. కాబట్టి ఏదైనా వేరే క్యాండీ క్రష్ లాంటివి కానివ్వండి, ఏదైనా గేమ్ అడ్వర్టైజర్ వచ్చి యూట్యూబ్ దగ్గరికి నేను ఒక యాడ్ అనేది డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, నాదొక వీడియో గేమ్ కాబట్టి ఎవరైనా వీడియో గేమ్ మీద వీడియోస్ చేస్తుంటే ఆ వీడియో మీద నా యాడ్స్ డిస్ప్లే చేయండి, నా యాడ్ రేట్ వచ్చి ఇంత అని చెప్పి వాళ్ళు పెట్టేస్తారు. కాబట్టి లూడో కింగ్ మీద మాక్సిమం నాకు తెలిసి ఏదైనా గేమ్ కి సంబంధించిన యాడ్స్ డిస్ప్లే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ నేను మొబైల్ అన్బాక్సింగ్ వీడియో విషయానికి వచ్చేస్తే ఇక్కడ వేరే అడ్వర్టైజర్ వచ్చి ఉంటాడు. నాది ఒక మొబైల్ కంపెనీ, OnePlus కానివ్వండి, శాంసంగ్, లేదంటే వివో, ఒప్పో, ఇటువంటి మొబైల్ ఫోన్ కంపెనీ వచ్చి నేను కొత్త ఫోన్ తయారు చేశాను, నా అడ్వర్టైజ్మెంట్ అనేది ఎవరైనా మొబైల్ అన్బాక్సింగ్స్ చేసినట్లుంటే వాళ్ళ వీడియోస్ మీద డిస్ప్లే చేయండి అని చెప్పి వీడియో చెప్తాడు. ఇతని యొక్క యాడ్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ యాడ్ రేట్ అంటే ఏం లేదు, ఇక్కడ లూడో కింగ్ ఉంది, ఇక్కడ మొబైల్ అన్బాక్సింగ్ ఉంది. ఈ లూడో కింగ్ మీద ఎవరైనా ఒక యాడ్ డిస్ప్లే చేస్తే మనకి 0.2 పైసా నుండి 0.8 పైసా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మొబైల్ అన్బాక్సింగ్ వీడియో ఉంది. వీళ్ళు వచ్చి మొబైల్ అన్బాక్సింగ్ యాడ్స్ చేస్తారు కదా, వీళ్ళు వచ్చి మాక్సిమం 80 పైసా, 90 పైసా, ఇలా వీళ్ళు ఎక్కువ డబ్బులు పెడుతూ ఉంటారు. మాక్సిమం మనకి ఒక్కొక్క యాడ్కి వచ్చి పైసలే వస్తాయి. ఎందుకంటే మనకు ఒక వీడియో 1,00,000 వ్యూస్కి వెళ్ళింది అనుకోండి, దాని మీద అరౌండ్ 30,000, 40,000 యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ పైసల నుండి రూపీస్కి, రూపీస్ నుండి వేలకి, వేల నుండి లక్షలకి కన్వర్ట్ అయిపోతాయి. ఈ విధంగా మనకి మనీ అనేది వస్తాయి. కాబట్టి ఇక్కడ నాకు కంటెంట్ వేరే వేరేగా ఉంది కాబట్టి
దీనికి ఎక్కువ వ్యూస్ వచ్చినా అదే డబ్బులు వచ్చినాయి, దీనికి తక్కువ వ్యూస్ వచ్చినా కూడా అదే డబ్బులు అనేది వచ్చాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఆడియన్స్ అనమాట. మేబీ మీ ఆడియన్స్ అనేవాళ్ళు ఇండియా వాళ్ళు అనుకోండి, మీకు తక్కువ డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఆడియన్స్కి ఇండియాలో డిస్ప్లే చేసే యాడ్స్ అనేవి రేట్ చాలా తక్కువగా ఉంటాయి. అలా కాకుండా మీ ఆడియన్స్ అనేది యూఎస్ఏ అనుకోండి, యూఎస్ఏ కానివ్వండి, అదర్ యూరోపియన్ కంట్రీస్ నుండి కనుక మీ వీడియోస్ వాచ్ చేస్తుంటే వాళ్ళకి అక్కడ యాడ్స్ డిస్ప్లే అవుతాయి. అక్కడ యాడ్స్ మనం ఊహించిన దానికంటే కొద్దిగా ఎక్కువ రేటే ఉంటాయి, కాబట్టి మీకు ఎక్కువ డబ్బులు అనేది జనరేట్ అవుతాయి. నా ఆడియన్స్ వచ్చేసేసి మాక్సిమం ఇండియా బేస్డ్ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే డివైస్ అనమాట. ఇక్కడ డివైస్ అంటే మీరు ఆండ్రాయిడ్ మొబైల్లో నా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారా, లేదంటే ఐఓఎస్ మొబైల్లో చూస్తున్నారా, యాపిల్ మొబైల్లో, లేదంటే డెస్క్టాప్లో చూస్తున్నారా, ఇవి కూడా మనకు వచ్చే డబ్బుల్ని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఆండ్రాయిడ్ మొబైల్లో చూస్తున్నారు అనుకోండి, మీకు అంత ఎక్కువ యాడ్స్ అయితే ఉండవు, కానీ కొద్దిగా యాడ్స్ అయితే ఉంటాయి. అదే మీరు యాపిల్ మొబైల్లో చూస్తున్నారు అనుకోండి, నేను రీసెంట్గా యాపిల్ మొబైల్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన యూట్యూబ్లో ఏ వీడియో చూసినా కూడా మాక్సిమం 1 or 2 యాడ్స్ ఖచ్చితంగా డిస్ప్లే అవుతాయి. కాబట్టి యాపిల్ యూజర్స్ కనుక మనకి ఎక్కువ ఉంటే సబ్స్క్రైబర్స్, కొద్దిగా ఎక్కువ మనీ అనేది జనరేట్ అవుతుంది. అలాగే డెస్క్టాప్ యూజర్స్ ఉన్నారనుకోండి, ఇంకా ఎక్కువ మనీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సైడ్ బ్యానర్ యాడ్స్ అని చెప్పి, సో పాపప్ యాడ్స్ అని చెప్పి ఇంకా ఎక్స్ట్రా యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి, కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ మనీ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి చాలా అంటే చాలా ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని మనకి యూట్యూబ్లో మనీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ నేను 3 years నుండి యూట్యూబ్ వీడియోస్ అనేది చేస్తున్నాను కదా. ఇక్కడ నేను 3 yearsలో టోటల్గా యూట్యూబ్ నుండి 3 payments తీసుకున్నాను. అంటే నాకు 3 సార్లు యూట్యూబ్ అనేది నా బ్యాంక్ అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఎన్సిఎన్లో జాయిన్ అయ్యాను నేను, వ్యాక్.మీడియా అని చెప్పి. ఈ వ్యాక్.మీడియా ఏంటంటే, ఇందులో మనం జాయిన్ అయితే కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. 2 years పాటు లాక్-ఇన్ పీరియడ్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం పేమెంట్ అనేది వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే మినిమం 25,000 రూపీస్ మనకు వస్తేనే వాళ్ళు మనకి పేమెంట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ విధమైన కొన్ని రూల్స్ వాళ్ళు పెడుతూ ఉంటారనమాట. ఇలా ఒక్కొక్క ఎంసీఎన్కి ఒక్కొక్క రూల్ అనేది ఉంటుంది. టోటల్గా నేను యూట్యూబ్ నుంచి 3 payments అనేది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వ్యాక్.మీడియా నుంచి ఒక పేమెంట్ అనేది తీసుకున్నాను. రీసెంట్గా నేను జూన్లో అయితే ఒక పేమెంట్ తీసుకున్నాను. సో టోటల్గా మనం యూట్యూబ్ నుంచి చూసుకున్నట్లయితే 3 payments అండ్ వ్యాక్.మీడియా నుంచి ఒక పేమెంట్ అనేది తీసుకున్నాను. కంప్లీట్గా ఇప్పుడు నా యూట్యూబ్ రెవెన్యూ ఎంత అని చెప్తే మనం ఇక్కడ రేట్ అనేది డిస్ప్లే చేయకూడదు, ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని కమ్యూనిటీ పాలసీస్ ఉంటాయి. సో వాటికి తగ్గట్టుగా మనం ఏదైనా ప్రొడక్ట్ రూపంలో మన యొక్క ప్రైస్ అనేది మెన్షన్ అనేది చేయొచ్చు. సో నేను కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేశాను. అరౌండ్ నేను 20 అడ్వర్టైజ్మెంట్స్ పైన చేశాను. డైరెక్ట్గా అడ్వర్టైజర్స్ కంపెనీస్ నా దగ్గరికి వచ్చి వాళ్ళు అడ్వర్టైజ్ చేయమని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు. సో వాటికి కూడా కొద్దిగా మనీ అనేది ఛార్జ్ చేసి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్, మీకు ఉపయోగపడే అడ్వర్టైజ్మెంట్సే చేశాను. ఇందులో కొన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ఏంటంటే, మేము మీ గురించి అడ్వర్టైజ్ చేస్తున్నట్టు ఆడియన్స్ తెలిసేలా చేయండి అని చెప్తారు. అప్పుడు నేను నా వీడియోస్లో ఇనీషియల్లోనే చెప్పేస్తాను, ఇది ఒక స్పాన్సర్డ్ వీడియో ఫ్రెండ్స్ అని చెప్పి. కొన్ని కంపెనీస్ ఏంటంటే, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో కాకుండా ఎంబెడ్ చేసి పంపిండి, వాళ్ళకి ఆడియన్స్కి ఏదైతే కంటెంట్ ఉండిద్దో వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అని చెప్తారు. సో అటువంటి యాడ్స్ కూడా చేశాను. ఓవరాల్గా ఒక 20+ యాడ్స్ చేశాను. వాటి నుంచి కూడా నాకు మనీ అనేది కొద్దిగా వచ్చింది. సో ఓవరాల్గా నేను మొత్తం మనీ క్యాలిక్యులేట్ చేస్తే, రీసెంట్గా నేను ఏదైతే మొబైల్ అన్బాక్సింగ్ చేశానో సో అంత మనీ అయిందనమాట. సో రీసెంట్గా నేను అన్బాక్స్ చేసిన మొబైల్ ఏంటి అంటే సామ్సంగ్ గెలాక్సీ Z Flip మొబైల్ అనమాట. సో దాని యొక్క ప్రైస్ ఎంతైతే ఉంటుందో రీసెంట్గా నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. సో దానికి తగ్గట్టుగా నాకు మనీ అనేది జనరేట్ అయ్యింది. సో సామ్సంగ్ గెలాక్సీ Z Flip మొబైల్ అనేది ఎంత ప్రైస్ అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగానే నాకు యూట్యూబ్ రెవెన్యూ కూడా ఉంటుంది. అంత మనీ అనేది నేను ఇప్పటివరకు యూట్యూబ్లో ఎర్న్ అనేది చేశాను. ఎప్పుడైతే యూట్యూబ్లో నేను 50,000 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయ్యానో అప్పటి నుంచి నాకు అడ్వర్టైజింగ్ మెయిల్స్ కూడా కొంచెం ఎక్కువైనాయి. నాకు రీసెంట్గా పర్ డేకి వచ్చి 2 to 3 మెయిల్స్ వస్తున్నాయి. అందులో ఎక్కువ స్పామ్ ఉంటున్నాయి. అంటే అవి మీకు సజెస్ట్ చేసే అడ్వర్టైజ్మెంట్స్ కాదు, రమ్మీ లాంటివి కానివ్వండి, సంథింగ్ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం అన్ని రిజెక్ట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి 1 or 2 మంత్లీ మంచి మంచి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తున్నాయి. సో వాటిని కూడా నేను యాక్సెప్ట్ అనేది చేస్తున్నాను. వాటి ద్వారా కూడా మనకి కొద్దిగా రెవెన్యూ అనేది వస్తుంది. ఇక్కడ నేను అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్కి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్లాక్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఫస్ట్ వచ్చిన అడ్వర్టైజ్మెంట్ యాప్లాక్ అనమాట. సో యాప్లాక్ వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసి అడ్వర్టైజ్మెంట్ అనేది డిస్ప్లే చేసుకున్నారు నా ఛానల్లో. అదే అనమాట నా ఛానల్లో ఫస్ట్ నేను వీడియో చేసిన అడ్వర్టైజ్మెంట్ వీడియో. నెక్స్ట్ నేను ఎప్పటికప్పుడు యాప్స్ అనేవి రివ్యూ చేస్తూ ఉంటాను. ఇలా రివ్యూ చేస్తూ ఉంటే నాకు ఫ్లో చాట్ అనే ఒక యాప్ కనిపించింది. ఈ యాప్ ఏంటంటే, మనం దాన్ని యూస్ చేస్తూ ఉంటే మన ఇంటికి గిఫ్ట్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పి నేను దాన్ని కూడా రివ్యూ అనేది చేశాను. మరి ఎలా చూసారో కానీ ఆ ఫ్లో చాట్ యాప్ అయితే ఉంటుందో ఆ యాప్ ఎవరైతే క్రియేట్ చేశాడో అతను యూట్యూబ్లో చూసాడనమాట నా వీడియోని. అప్పుడు దానికి అరౌండ్ 1000 వ్యూస్ దాకా వచ్చినాయి. ఆ వీడియో చూసిన వెంటనే మీరు మా గురించి వీడియో చేశారు కదా అని చెప్పి కొంత అమౌంట్ అనేది నాకు ట్రాన్స్ఫర్ అనేది చేశాడు. సో అది కూడా వాళ్ళు కొంతమంది అలా ఉంటారు. సో అలా వేసే వాళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్లీ అతనికి వేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే కొంతమంది అడ్వర్టైజర్స్ ఏంటంటే, మీ వల్ల మాకు ఎంతో కొంత లాభం వచ్చింది కాబట్టి కొంచెం అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ అలాగే బిగ్ మౌంటైన్ గేమ్స్ అని ఒకటి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు ప్లే స్టోర్లో ఉంటుంది. ఈ యాప్ నేను వాడినప్పుడు ఏంటంటే మన బ్రెయిన్ని షార్ప్ చేస్తుంది అనమాట. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు నాకు అడ్వర్టైజ్మెంట్ అనేది పంపించారు. పంపించిన తర్వాత నేను మనీ అనేది
మాట్లాడాను డీల్. సో మీరు ఎంత పే చేయగలరు అది అని చెప్పి. వాళ్ళు ఒక స్టార్ట్అప్ కంపెనీ అవ్వడం వల్ల ప్రెజెంట్ మేమేం మనీ అనేది పే చేయలేకపోతున్నాము. సో కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎటువంటి హెల్ప్ అయినా కావాలంటే హెల్ప్ చేస్తామని చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ అనేది. నేను వాళ్ళకైతే ఫ్రీగా అడ్వర్టైజ్ అనేది చేశాను. సో ఇప్పుడు వాళ్ళకి యాప్ డౌన్లోడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్యూచర్లో మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. సో ఇటువంటి టైప్ ఆఫ్ అడ్వర్టైజర్స్ కూడా ఉంటారనమాట. సో ఇలా ఎప్పుడైతే నాకు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి పెరుగుతూ వచ్చాయో సో అప్పటి నుంచి నేను యూట్యూబ్ అనేది ఇంకా ఫ్రీక్వెంట్గా చేస్తున్నాను. ఎందుకంటే మన యొక్క ఛానల్లో ఉన్న కంటెంట్ని బట్టే వస్తున్నారు వాళ్ళు. మీరు థంబ్నెయిల్ ఒకటి లోపల కంటెంట్ ఒకటి ఎవరైతే పెడతారో వాళ్ళకి మాక్సిమం అసలు ఏ ఒక్క అడ్వర్టైజర్ అనేది రారు. ఎందుకంటే వాటిని స్పామ్గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆడియన్స్ని మిస్లీడ్ అనేది చేస్తున్నారు. కాబట్టి అటువంటి ఛానల్స్కి ఎవరు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇవ్వరు. మనం కంటెంట్ మంచిగా ఉండాలి అండ్ నెక్స్ట్ పైన యూస్ చేసే థంబ్నెయిల్ కూడా దానికి రిలేటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ అడ్వర్టైజర్స్ అనేవి వస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఇది నా అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే నెక్స్ట్ నేను నా యూట్యూబ్ సక్సెస్ జర్నీ గురించి ఒక వీడియో చేస్తాను అని చెప్పాను. కాకపోతే నేను జిఆర్ఎస్ టాక్స్ ఛానల్ వాళ్ళు రిక్వెస్ట్ అనేది చేశారు నా యూట్యూబ్ జర్నీ అనేది. సో వాళ్ళు అడిగారు కాబట్టి నేను జిఆర్ఎస్ టాక్స్ ఛానల్లో నా యూట్యూబ్ జర్నీ అనేది మీరు ఒక 2-3 డేస్ తర్వాత మీరు ఖచ్చితంగా చూడొచ్చు. అది వచ్చేసి మనకు కంప్లీట్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో మీరు కావాలంటే చూడొచ్చు. లేదంటే మీరు ఏదైనా కామెంట్ చేస్తే మీకు కావాలంటే నేను నా ఛానల్లో తెలుగులో కూడా సో ఆ జర్నీ అనేది కంప్లీట్గా మాట్లాడి మీకు పబ్లిష్ అనేది చేస్తాను. అండ్ నెక్స్ట్ అందులో ఒక గుడ్ న్యూస్ ఉంటుంది. అది వచ్చేసి జిఆర్ఎస్ టాక్స్లో మాత్రమే రిలీజ్ అనేది చేస్తాను. ఎందుకంటే అది ఆ ఛానల్లోనే చెప్పాలి. సో నా ఎస్ఎన్డి ఛానల్ అయితే ఆ విషయం చెప్పను. కాబట్టి మీరు నా సక్సెస్ జర్నీ అనేది జిఆర్ఎస్ టాక్స్లో చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఎస్ఎన్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.